హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన స్పెషల్ వంట వచ్చేసి ఏమిటంటే పుదీనా రైస్ అనమాట. నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటున్నా. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఒకసారి ఉంది, ఒకసారి చూసేయండి. ఫుల్ వీడియో ఉంటుంది. కానీ అప్పుడు అంత మంచిగా చేసానో చేయలేదు, కానీ ఇప్పుడైతే సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. నేను చెప్పినట్టు దీంట్లో ఒక్కటి కలిపారంటే అద్దరిపోతుంది అనమాట. ఇలా పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే పుదీనా కూడా కట్ చేసి ఒక గుప్పుడు పక్కన పెట్టుకోండి. ఇదేమో అల్లం వెల్లుల్లి 3 పచ్చిమిర్చి, కొంచెం ఒక గుప్పుడు పుదీనా తీసి మిక్సీ కొట్టుకోవాలన్నమాట. ఇది మిక్సీ కొట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 4-5 చెంచాల నూనె వేసుకొని, ఒక దాల్చిన చెక్క, యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ పూలు అనమాట వేసి కొంచెం నూనెలో వేగిన తర్వాత ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా పొడుగ్గా ఇలాగా, ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలన్నమాట. మంచిగా వేగిన తర్వాత ఒక 2 దెబ్బలు తగిలిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పుదీనా ఏదైతే ఉందో అది మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలన్నమాట. అది వేసుకొని లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ కొట్టి పెట్టుకున్నాం కదా పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఈ 3 కలిపిన పేస్ట్ని అయితే ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలర్ మారే వరకు వేపుకోవాలన్నమాట. అప్పుడే మనకి పచ్చి వాసన పోయినట్టు లెక్క, లేదంటే పోదన్నమాట. దీంట్లో పసుపు, గరం మసాలా, జీలకర్ర వేసి నేను మంచిగా కలిపి పెట్టుకున్నా. అది మొత్తం ఇందులో వేసేసి నూనె పైకి వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు నేను అసలైంది కలుపుకోతున్నా. దీంట్లో ఈ ఒక్కటి వేసారంటే పుదీనా రైస్ అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ నమ్మండి. ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గుప్పుడు వేపుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి అయితే వేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అసలు నమ్మండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరైనా. ఇంకా ముందుగా అన్నం వండి పెట్టుకున్నాను నేను. సద్దన్నం ఉంటే కూడా కలుపుకోవచ్చు. నేనైతే వేడిగా వండి పెట్టుకున్నాను అనమాట. ఒక 2 గ్లాసుల బియ్యము, బాస్మతి బియ్యం అనమాట. చక్కగా పుల్లలుగా వండి పెట్టుకున్నామంటే ఇట్లా వేడిగా ఇది తయారు చేసేసుకుని అప్పటికప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక నిమ్మకాయ బద్ద రసం వేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అన్నం చూస్తూ ఉంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత పొడిగా ఎంత బాగా వచ్చిందో. అసలు కలర్ కూడా చూసారు, అసలు ఎంత మంచి గ్రీన్ కలర్లో వచ్చిందో. నమ్మండి, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వాచ్ టైం అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. ప్లీజ్ వాచ్ టైం పూర్తి అయ్యేలాగా వీడియో అయితే మొత్తం చూడండి. నాకు కొంచెం ఇప్పుడు అయిపోయే టైంకి వచ్చిందనమాట. ఛానల్ మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి మొదలవుతుంది. అందుకనేసి ఇలానే ఒక ఆమ్లెట్ వేసుకొని దాని పక్కన ఒక నిమ్మకాయ, ఉల్లిపాయ కట్ చేసుకొని ఈ పుదీనా రైస్ తింటా ఉంటే ఇంకా దీంట్లోకి అయితే ఇంకేం అవసరం లేదు. చాలా బాగుంటుంది.